తను ఇన్నోసెంట్‌గా మేబీ అసలు కౌన్సెలింగ్ అని ఈ రోజుల్లో ఏ యూట్యూబ్ కొట్టినా బోలెడుమంది అడ్వకేట్‌లు కుప్పలు తెప్పలు చెప్తున్నారు. హ్మ్. ఇలా ఇలా ఉంటాయి. బేసిక్ లీగాలిటీ అనేది ఈ రోజున అందరికీ చిటికల మీద తెలిసిపోతుంది. బేసిక్ తన కనీసం అలా సెర్చ్ చేసుకున్నా ఓకే. ఒక పోలీస్ స్టేషన్‌కెళ్తే కౌన్సెలింగ్ జరిగిద్ది. ముందు దాన్ని యూజ్ చేసుకోవాలి నేను అని తను మేబీ ట్రై చేసుంటే మనకి 50, 50 ఛాన్సెస్ ఉండేవి. అక్కడ ఎందుకంటే కౌన్సెలింగ్‌లో కొంచెం స్ట్రాంగ్‌గానే మాట్లాడతారు జెంట్స్‌ని. "ఏంటి బాబు పిల్లని భార్యని ఇట్లా వదిలేస్తానంటే కుదరదు కదా! పిల్లోడి రెస్పాన్సిబిలిటీ నీకుంటది." అని కొంచెం లేదంటే కేసులేస్తే అరెస్ట్ చేస్తాం అటు ఇటు అంటారు. అరెస్ట్‌లు ఉన్నా లేకపోయినా కనీసం ఆ కౌన్సెలింగ్ అనేది వాళ్ళకి కొంత ఇంపాక్ట్ పడి కలవడానికి ఏదన్నా ఇలాంటి కేసుల్లో రేర్ ఆఫ్ రేర్ కేసుల్లో కలవడానికి అవకాశం ఉండేది. ఇక్కడ కౌన్సెలింగ్ లేదు. నెక్స్ట్ ఏం జరిగింది? కేస్ ఎఫ్ఐఆర్ అయిపోయింది. అతను దాన్ని అది ఛాన్స్‌గా తీసుకొని సైలెంట్‌గా కూర్చున్నాడు. కానీ ఎక్కడో అక్కడ ఎవడో ఒకడు తిడుతుంటాడుగా. పిల్లోడు ఏంటి? పిల్లోడి పరిస్థితి ఏంటని. ఆ సిట్యుయేషన్‌లో 2, 3 సార్లు మాల్‌కి తీసుకెళ్ళాడే తప్ప నిజంగా అట్లా మాల్‌కి వెళ్ళే ఉద్దేశ్యమే అతనికి ఉంటే మిగతావి కూడా కన్సిడర్ చేసేస్తాడు. ఎందుకు ఆ కేస్ పెట్టావు? అది విత్‌డ్రా అవును. చేసేసేయి. మనిద్దరం కలిసి పోనీ మా అమ్మ వాళ్ళతో పడట్లా. లేదా నాకిట్లా అప్పులున్నాయి అంటున్నావు కదా! అవి తీర్చేశాను. లేదా ఇక నుంచి తీర్చేస్తాను. నిన్నేమి అడగను. మనం ఎట్లా ఒక ఫ్లాట్ ఏదో కొందాం అనుకున్నాం గదా! నీకింత ఇవ్వాలి. జాయింట్‌గా లోన్‌కెళ్ళి ఏదో చేద్దాం. ఇలా ఏదన్నా అని తనని ఒప్పించుకోవడానికి అవకాశం ఉంది. అది కూడా అతను చెయ్యటం లేదు అంటే, అతను ఈ బాధ్యతలు తీసుకోవడానికి ప్రెజెంట్ రెడీగా లేడు. మేబీ భవిష్యత్తులో తీసుకుంటాడా? లేతే వదిలేస్తాడా? ఈ రెండే ఆప్షన్స్ ఉన్నాయి. ప్రెజెంట్ అయితే అతను ఈవిడ బాధ్యతలేమి తీసుకోడు. బాబు బాధ్యతలు తీసుకోవడానికి రెడీగా లేడు. మరి ఈవిడేం చేయాలి? తనేమనుకుంటుందంటే, అరే! ఇద్దరం ఉంటే పిల్లోడు క్యూర్ అవుతాడు కదా! అవును. ఇద్దరి ప్రేమ దొరికిద్ది కదా! అంటే కర్మ. మరి అట్లాంటి తండ్రి దొరికాడు. ఇద్దరు కలిపి కాపురాన్ని ఫెయిల్ చేశారు. ఎప్పుడు కూడా ఒక సైడే క్రూయల్ అని నేననను. ఫ్యామిలీ మ్యాటర్స్‌లో ఇద్దరే ఇద్దరే. కాకపోతే కొంచెం హెచ్చు తగ్గులుంటాయేమో. ఇక్కడ కేస్‌లో మేబీ ఆయన ఎక్కువగా అప్పుల పాలైపోయి ఈవిడని హింసిస్తూ ఇవన్నీ కామన్‌గా ఉండుండొచ్చు కానీ, ఓపిక పట్టి సర్దుకొనుంటే ఇద్దరు కలిసుండేవాళ్ళు. అంత ఓపిక పట్టాల్సిన అవసరం ఈ రోజు జనరేషన్‌లో ఉన్న అమ్మాయిలకి లేదు కాబట్టి, ఈవిడ ఆల్రెడీ బయటకొచ్చింది. ఒక వాత పెట్టడానికి చూసింది. అది కాస్త రివర్స్ అయింది. హ్మ్. ఇప్పుడు నాకు భర్త కావాలండి, పిల్లోడికి తండ్రి కావాలండి అటు ఇటు అంటే అవ్వదు. ఆల్రెడీ ఆడు ఛాన్స్ తీసేసుకున్నాడు. ఛాన్స్ తీసేసుకున్నాక ఈవిడకున్న పరిస్థితి ఏంటి? బర్డెను కొంతకాలం తను ఫేస్ చేయడమే. అతనితో ఉండడం హెరాస్మెంట్ ఉంది. ప్రెజెంట్ బయటకొచ్చింది కాబట్టి హెరాస్మెంట్ లేదు. ఇప్పుడు పిల్లోడిని పోషించడం ఎట్లాగా? అలా అని పిల్లోడిని తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తే అతను చూసుకుంటారో లేదో తెలీదు. ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఇంకా దారుణం. ఇలాంటి వ్యక్తికి 23,00,000 దాకా అప్పులనో, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అనో, ఏదో సందర్భంలో గోల్డ్ అనో అలా ఇచ్చిన వాళ్ళు, పిల్లోడి కోసం కొంత అయితే టైమ్ స్పెండ్ చేసి కొంత పేమెంట్ స్పెండ్ చేస్తే ఫీల్ అవ్వకుండా ఎలాగో ఈవిడే స్పెండ్ చేయాలి. హ్మ్. ఈవిడే స్పెండ్ చేస్తుంది. ఈవిడకొచ్చే 16,000 నుంచి మిగతాదేదో తీసుకొని పేరెంట్స్ సర్దటం గాని, ఏదో జరుగుతుంది. వాళ్ళ నాన్నగారు లేకపోయినా గాని ఉన్న ప్రాపర్టీస్‌లోంచి అప్పు చేసో, ఏదో ఒకటి ఈవిడ కన్నతల్లి కాబట్టి 100% పిల్లోడికి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇస్తుంది. అందుకే ఈవిడని ఓపికగా చేస్తున్నందుకు ఈవిడకి అప్రిషియేట్ చేయాలి. అది తల్లిగా ఆవిడ బాధ్యత కరెక్ట్‌గా తీరుస్తుంది. ఇక తండ్రి ఫెయిల్ అయిపోయినట్టు. ఇక అట్లాంటి వ్యక్తి కోసం ఆలోచించి, నా బర్డెని తీసుకోవాలి, పిల్లోడి బర్డెని తీసుకోవాలి అంటే ఈవిడ మానసికంగా వీక్ అయిపోద్ది. వద్దు. అసలు ఆ పాత్రే లేదు. లేనప్పుడు ఎలా బతుకుతాము అన్నట్లు తను డిసైడ్ అయ్యి, ఈ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని కంటిన్యూ అయితే ముందు మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటది. ఓకే. నేను సింగిలు. నా పిల్లోడిని చూసుకోవాలి. ఇప్పుడు నేను చేయాల్సిన పని. నేను సింగిలు అంటే బానే ఉంది. మరి అపోజిట్‌లో మనిషి కనిపిస్తున్నాడు గదా! హ్మ్. లేడు బతకడం వేరు. ఎదురుగా కనిపిస్తూ హ్యాపీగా తిరిగేస్తున్నాడండి. అది తట్టుకోలేకపోతున్నానని ఒక ఫీలింగ్ ఉంటది. దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోమని చెప్తున్నా. వదిలేయమని చెప్పట్ల. ఉన్నాడు. అతను హ్యాపీగా ఉన్నాడు. అతను తిరుగుతున్నాడు. అతను రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదంటే మనమే వీక్ అవుతాం. ఎందుకంటే మన లీగాలిటీలో ఇట్లా వెంటనే చిటికలేస్తే పనులు అయిపోవు. అదేం పెద్ద మనుషుల పంచాయతీలో, టీవీ షోలో కాదు. గబుక్కున కూర్చొని మీ ఒక్క కేసే డీల్ చేయడానికి. అక్కడ లాక్స్ ఆఫ్ కేసులు నడుస్తూ ఉంటాయి. హ్మ్. సో, ఇప్పుడు తనకున్న ఆప్షన్ ఏంటి? ఉన్నంతలో నేను నా పిల్లోడిని చూసుకోవాలి. ఇంక వేరే ఆప్షనే లేదు అనుకుంటే, ఆ చూసుకునేదేదో తనే చూసుకుంటుంది కాబట్టి హ్యాపీగా చూసుకోగలిగిద్ది. సైకలాజికల్‌గా ఇంపాక్ట్ తగ్గిద్ది. కొంత హెరాస్మెంట్ తను ఫీల్ అవుతున్న లోన్‌లీనెస్ ఇవి తగ్గడానికి అవకాశం ఉంది. అలా తగ్గినప్పుడు తను స్ట్రాంగ్ అవుతది మెంటల్‌గా. అలా స్ట్రాంగ్ అయినప్పుడు తను కరెక్ట్ డెసిషన్స్ తీసుకోగలిగిద్ది. ఈ కేస్‌లో తను చేయాల్సిన పని అది. సో, ఇప్పుడు ఒకవేళ కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవాల్సొస్తే తనకున్న లీగల్ ఆప్షన్స్ ఏంటి? ఏం చేయాలి? ఇప్పుడు తనని తను ప్రొటెక్ట్ చేసుకుంది. పిల్లోడిని ప్రొటెక్ట్ చేసుకుంటుంది. అవి వీక్ అయిపోతుంది మానసికంగా. అతనేమి చెయ్యట్లా, అతను పట్టించుకోవట్లా, అతను ఉండాలండి. ఉండడు. ఇప్పుడు మనకు తెలుస్తున్న సీన్ ప్రకారం అతను ఉండడు. ఉండాల్సిన అవసరం అతనికి లేదు. అతను చీటర్. అట్లాంటి వ్యక్తిని నేను ముందు స్ట్రాంగ్ అయ్యి ఎట్లా అటాక్ ఇవ్వాలని చూడాలి. తను స్ట్రాంగ్ అవ్వకుండా అటాక్ ఇచ్చినా అది పిచ్చి ఫైటింగ్ లాగా ఉంటది. రేపొద్దున కోర్టులు అడ్వకేట్‌లని తిట్టుకోవడం తప్ప ఏముండదు. ముందు డెసిషన్ పర్ఫెక్ట్‌గా తీసుకుంటే నెక్స్ట్ స్టెప్స్ పర్ఫెక్ట్‌గా ఉంటాయి. ఇప్పుడు ఈ టైంలో తను ఏసేసిన మిస్టేక్ అలే నేను పోలీస్ స్టేషన్‌కెళ్ళానండి నాకు అవ్వలేదండి అంటుంది. అదే తను కరెక్ట్ డెసిషన్ తీసుకుంటే ఇదే ప్రాపర్ వే. కౌన్సెలింగ్ తీసుకునేది, ఫెయిల్ అయితే కనుక ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ చేసేది. నెక్స్ట్ స్టెప్ ఏంటి?
అయ్యో బాబోయ్! అతను రావాలి, అతను లేకపోతే కాపురం లేదు అని అనుకోకూడదు. ఎలాగో నిలబడని కాపురం అప్పుడు తను వీక్ అవ్వడం కంటే, ఇప్పుడు లీగల్ అటాక్ స్టార్ట్ చేయడం. డొమెస్టిక్ వయలెన్స్ కేస్ ఫైల్ చేస్తే, తిను ఆల్రెడీ జాబ్ చేస్తుంది కాబట్టి తనకు మెయింటెనెన్స్ రాదు. ఓకే. అతనికి మెయింటెనెన్సు ఈవిడ కంటే డబలో ఎక్కువో ఉంటే కనుక, ఖచ్చితంగా తను కూడా మెయింటెనెన్స్ అడగొచ్చు. ఇస్తదా? ఇవ్వదా? అని కోర్ట్ ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మెయింటెనెన్స్‌లు చాలా గట్టిగా ఆర్డర్ చేస్తున్నారు. దాంతో పాటు బాబుకి హెల్త్ బాలేదు. తను మెడికల్ రిసిప్ట్స్ అన్నీ జాగ్రత్త చేసుకొని, వాటిలన్నిటితో కలిపి మెయింటెనెన్స్ కేస్ కనుక ఫైల్ చేస్తే, ఖచ్చితంగా బాబుకి మెడికల్ బిల్స్‌తో పాటు తన పోషణ నిమిత్తం రావాల్సినయన్నీ కూడా ప్రాపర్‌గా వస్తాయి. అవి కట్టలేక సెటిల్మెంట్ చేసుకుంటారు ఇట్లాంటి వ్యక్తులు. ఈచ్ కేసు డిఫరెంట్ అండి. ఇప్పుడు ఈ కేసులో మనం కరెక్ట్‌గా కొట్టాలంటే నువ్వేం చేసుకుంటావో చేసుకో అనటం వేరు. హ్మ్. చాలామంది అనుకునేది ఏంటంటే కోర్టులకు వెళ్తే సంవత్సరాల తరబడి పడతాయి అంటే మరి పడతాయి. ఎందుకంటే నంబర్ ఆఫ్ కేసెస్ నడుస్తున్నాయి అక్కడ. అలా పడతాయి కదా అని మనం ఖాళీగా సంవత్సరాల తరబడి కూర్చోవడం కంటే పిటిషన్ వేసేసి ఉంటే నడుస్తూది ఉంటది కదా! అవును. దాని రిజల్ట్ వచ్చిన రోజు మీకు హ్యాపీ అనిపిస్తది. అప్పటిదాకా ఓపిక పట్టాలి. మనం ఖాళీగా కూర్చోవడం కంటే, మన దగ్గర ఉన్న ఆ లీగల్ ప్రాసెస్ వాడుకుంటే కనుక, అతనికి అటాక్ ఎక్కువ ఉంటది. మీకు రూపాయి ఖర్చయితే ఆళ్ళకి రూ. 2 ఖర్చవుతది. అది అవ్వాలి కదా! ఒక అమ్మాయికి తనకున్న హక్కులు, పిల్లోడి బాధ్యతలు పట్టించుకోకుండా అతను తిరుగుతున్నప్పుడు, ఆ అమ్మాయి హక్కులు వాడుకోవాలి కదా! అవి వాడుకుంటే అతనికి కరెక్ట్‌గా పనిష్మెంట్ పడడానికి అవకాశం ఉంది. పనిష్మెంట్ అంటే తీసుకెళ్ళి జైల్‌లో వేయడం కాదు. కాంపెన్సేషన్ పే చేయటమో, లేకపోతే మెయింటెనెన్స్‌లు ఇవ్వడం అనేది పెద్ద పనిష్మెంటే. అది ఇవ్వలేక సెటిల్మెంట్లు చేసుకుంటున్న వాళ్ళు బోలెడున్నారు. అట్ ఈ సిట్యుయేషన్‌లో ఎలా రావచ్చు? ఒకటి కలిసి ఉండడానికి అవకాశం ఉంది. 2 బల్క్‌గా ఏదైనా ఒక పర్మనెంట్ ఎలిమినీగా ఓ 20,00,000 30,00,000 వాళ్ళ వాళ్ళ రేంజ్‌లో ఓ 10,00,000 ఏదో ఒకటి ఇచ్చి తనని ఒప్పించుకొని మ్యూచువల్ సెటిల్మెంట్‌కి వెళ్ళిపోవడానికి ఒక ఆప్షన్ ఉంది. అనుష గారు, అమ్మా. అమ్మ ఇప్పటిదాకా చెప్పింది కొంత ఐడియా ఉంది కదా మీకు? అర్థమైందా? ఆ! మ్యామ్. ఇప్పుడు మీరు చేయాల్సిన పనేంటంటే, మీకెలాగో ఈ బాధ్యతలు తప్పవండి. మీరెలాగో చేయాల్సింది చేస్తున్నారు. అతని బ్రెయిన్ మారిపోయి, అతను మంచోడైపోయి, అతను మిమ్మల్ని బాధ్యతగా చూసుకుంటాడంటే నేను నమ్మను. అసలు నాకు ఆయన పైన ఎట్లాంటి హోప్స్ కూడా లేదు మ్యామ్. కాబట్టి మీరు సో కూడా అటువంటి డిప్రెషన్ మాటలో లేకపోతే చేతకాని మాటలు ఆపేయండి. ఎందుకంటే మీరొక ఓకే. పర్ఫెక్ట్ వుమెను, పర్ఫెక్ట్ మదరు. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్నారు. మీ పుణ్యం ఎక్కడికి పోదు. మీ బాధ్యత వల్ల మీకంతా మంచే జరిగిద్ది. మీరు థాంక్ యూ చేయాల్సిన మ్యామ్. పనేంటంటే, ఇప్పుడు మీ జీవితాన్ని ఆడుకున్న వ్యక్తిని ఏం చేసుకుంటావో మ్యామ్. చేసుకో, నువ్వేమీ చేయలేవో అంటున్నారు చూసారా? ఆ! దానికి మ్యామ్. తగ్గది ముందు డొమెస్టిక్ వయలెన్స్, మెయింటెనెన్స్ కేసులు ఫైల్ చేయండమ్మా. ఆల్రెడీ ఓకే 498 మ్యామ్. కూడా వేశారు. వీటిలో మీకు 100% రిజల్ట్ వస్తది. వీటిలో మీరు ఇంటీరియర్ మెయింటెనెన్స్ అని ఒకటుంటదమ్మా. అది కూడా ఫైల్ చేయండి. ఇంటీరియర్ ష్యూర్ మెయింటెనెన్స్ మ్యామ్. అంటే కేసు తేలడానికి మీకు 3, 4 ఇయర్స్ పట్టినా మధ్యలో ఒక 6 మంత్స్ నుంచి 1 ఇయర్ లోపే మీకు ఈ మెయింటెనెన్స్ అనేది అలాట్ అవుతది. మీ పిల్లోడికి ష్యూర్ ఇప్పుడు మ్యామ్. మీరు విడిపోయిన దగ్గర నుంచి ఖర్చు పెట్టిన ప్రతి రూపాయిని క్యాలిక్యులేట్ చేయండి. రిసిప్ట్‌లు, మెడికల్ అన్నీ క్లెయిమ్ చేసుకునే రైట్స్ మీకుంటాయమ్మా. నేను మాక్సిమం కేసుల్ని ఎక్కువ ఎంకరేజ్ చెయ్యను. కానీ మీ కేసులో ఓకే. ఇది 100% వెయ్యాలి. లేట్ అవుతది అని అనే వాళ్ళకి మీరు సమాధానం చెప్పండి తల్లి. కొంచెం రెగ్యులర్‌గా మీ అడ్వకేట్ ప్రాపర్‌గా వెళ్తూ ఉంటే మెయింటెనెన్స్ కేసులైతే ఫాస్ట్‌గానే అలాట్ అవుతున్నాయమ్మా. ఇవాళ మ్యామ్. ఖాళీగా కూర్చొని 1 ఇయర్ కంప్లీట్ చేసావు గదా! అదేదో ఇప్పుడు స్టార్ట్ అవును. చేస్తే నెక్స్ట్ ఇయర్‌కి ఆ అమౌంట్ అంతా మీరు పిటిషన్ వేసిన దగ్గర నుంచి క్యాలిక్యులేట్ అవుతది. ష్యూర్ సో, మ్యామ్. ఖచ్చితంగా అది ఫైల్ చేయండమ్మా. మీకు 100% రిజల్ట్ వస్తది. ఆల్ ది బెస్ట్ నాన్న. థాంక్ యూ సో మచ్ మ్యామ్. థాంక్ యూ థాంక్ అమ్మా. యూ సో మచ్. సో, లీగల్‌గా వెళ్తే చాలా డిలే అవుతది అనేది చాలామంది అపోహ అండి. ఖాళీగా కూర్చోవడం కంటే కనీసం లీగల్‌గా వెళ్తే హ్మ్. వాటి మనన అవి జరుగుతూ ఉంటాయి. అవతల వ్యక్తికి చాలా ఇంపాక్ట్ పడతది. ఎవరైనా మన మీద కేసేస్తే మనం ఖాళీగా కూర్చుంటామా? టెన్షన్ పడుతూ ఉంటాంగా. అవును. ఆ టెన్షన్ అనేది కామన్‌గా ఎవరికైనా ఉంటది. ఇలా కనీసం లీగాలిటీ వాడుకొని కొంతన్నా 100% రిజల్ట్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఓకే రమ్య గారు, బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థాంక్ యూ. థాంక్ యూ.